హలో గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ సుష్మాని. ఈరోజు వచ్చేసి ఏంటంటే బామినో విత్ సేమియా విత్ మ్యాంగో చేస్తున్నాను అండి. ఇందులో సాబుదాన్ కూడా యాడ్ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాబుదాన్ 1-2 కప్స్ పెట్టాను. ఇది ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టుకున్నాను. బెల్లం కొద్దిగా, బామినో కప్పు, మ్యాంగో ప్యూరీ ఉంటుంది కదా, మ్యాంగో ప్యూరీ ఒక కప్పు, కొన్ని మ్యాంగో పీసెస్ కొన్ని. ఇప్పుడు వీటన్నిటిని అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి అండ్ సేమియా బామినో ఉంటుంది కదా, సేమియా కూడా నెయ్యిలో వేయించి చేస్తానంటే చూడండి. ఫస్ట్ నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అందులో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి బామినో వేసుకోవాలండి. బామినో కూడా నెయ్యిలో కొద్దిగా వేయించి కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్, బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వారికి వేయించాలి. అండ్ బెల్లం ఉంది కదండి, బెల్లంకి ఇలా మిల్క్ కూడా కావాలి కదా, మిల్క్ ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను. బెల్లం తొందరగా మెల్ట్ అవ్వడానికి మిల్క్లో వేసి బాయిల్ చేస్తాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని సాబుదాన్ని లైట్గా ఉడకపించుకోవాలి. ఇలా సాబుదాన్ని వేసేసుకొని ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలండి. మెత్తగా నాని ఉన్నాయి కదా, కొద్దిసేపు బాయిల్ చేసుకొని సేమియా తీసి ఇందులో వేసేయాలి. సేమియాని 2 బాయిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కొద్దిగా బాయిల్ అయింది కదండి, ఇందులోకి సేమియా యాడ్ చేసుకోవాలి. 2 బాయిల్ అవ్వనియాలి. 2 కొంచెం బాయిల్ అయ్యి ఇది కొద్దిగా సేమియా కూడా కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి, కొంచెం మెత్తబడినాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్లో నేను ఆల్రెడీ బెల్లం యాడ్ చేశాను. సో బెల్లం అనేది ఇలా ఇక్కడ ఉండలుగా గడ్డలుగా ఉండిపోతుందని మిల్క్లో ఆల్రెడీ మెల్ట్ చేశాను మిల్క్లో వేసి. ఇప్పుడు వచ్చి మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూడండి, బెల్లం ఆల్రెడీ మెల్ట్ చేసి ఇందులో వేసాను. మిల్క్ యాడ్ చేయాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మొత్తం ముద్ద అయిపోతుంది. మ్యాంగో ప్యూరీ యాడ్ చేసేసుకొని ఇందులో ఉన్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసి ఇలా మిక్స్ చేసి చల్లారాక కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంది. మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది కదా, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా మ్యాంగోతో చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంతే అండి, ఇది స్టవ్ ఆఫ్ చేశాను నేను. అంతే అండి, యమ్మీ మ్యాంగో విత్ సేమియా విత్ మ్యాంగో రెడీ అయిపోయింది. ఇది కూల్ అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసాం కదా, చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్, పెద్దవాళ్ళకి కూడా. అండ్ సాబుదాన్ బాడీ చాలా కూలింగ్ ఇస్తుంది. చూడండి. థ్యాంక్ యూ.